చెప్పండి మరి ఇంటర్నెట్ కేబుల్ వరుసగా కట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ ప్రాంతంలో చాలా చోట్ల కటింగ్ అనేది అయిపోయింది. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా మాకు ఒక సలహా సూచనలు ఇది ఒక మాకు ఒక ఫైబర్ ఇట్లా ఈ విధంగా వేసుకోండి అని చెప్పి మాకు ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఫైబర్ కటింగ్ స్టార్ట్ చేస్తే మేము కూడా దానికి అంగీకరించే వాళ్ళం. కానీ మాకు పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా అర్థాంతరంగా ఏదో మీరు మీ స్వప్రయోజనాలు ఏంటో మాకు తెలియకుండా మీరు ఏ ఆలోచనతో చేస్తున్నారో ఏ విధానాలను ముందుకు తీసుకురావడానికి చేస్తున్నారో తెలియకుండా మీరు స్టార్ట్ చేసినది మేము రిక్వెస్ట్గా కూడా 1 month నుంచి రిక్వెస్ట్గా మేము వెళ్తూ ఉన్నాం. మా అసోసియేషన్ తరఫున వాళ్ళు వెళ్తున్నారు, మీటింగ్స్ జరుపుతున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు. అయినా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15 feet హైట్లో మేము కట్టినవి మేము కట్ చేయమండి, మీరు అట్లా కట్టుకోండి, పంచింగ్ చేయండి అంటున్నారు. మా ఆపరేటర్లు అందరూ కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్లు అందరూ కలిసి నిద్రాహారాలు మానేసి నైట్ టైం డే అనుకుంటా అన్ని పంచింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేయడం పనిలో కూడా ఉన్నారు. దానికి కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాం. మేము వేస్టేజ్ ఏమన్నా ఉంటే చెప్పండి, మా తరఫు నుంచి మేము క్లియర్ చేస్తాము. 15 feet సైడ్స్లో ఉన్నాయి మీరు కట్ చేయనన్నారు కదా, అవి వదిలిపెట్టండి. కిందలో మీకు వేస్టేజ్ ఏమైనా ఉంటే మీరన్నా చేయండి, లేదంటే మాకు హ్యాండ్ ఓవర్ చేసినా మేము చేస్తాము. అసలు మీ ఏంది, మీ ఆలోచన ఏంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధి విధానంతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అది మాకు ఒక క్లారిటీ ఇచ్చి మీరు చేయాలి. కాకపోతే ఏందో మీరు మమ్మల్ని అణిచివేసి మా గొంతులను నొక్కి మమ్మల్ని మా జీవితాలను తీసుకొచ్చి బజార్ మీద వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు సీఎం అయ్యే ముందు మీరు ఏమని చెప్పారు, 1,00,000 ఉద్యోగాలు మేము ఇస్తామన్నారు. మేము ఏమన్నా మిమ్మల్ని ఉద్యోగాలు అడిగామా? ఇది ఉద్యోగాలు కాదా? ఎన్ని లక్షల ఆపరేటర్లు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాదు, మా ఎంప్లాయ్మెంట్ను తీసి మా బతుకులను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. మిమ్మల్ని అడిగామా? మాకేమైనా లోన్లు ఇచ్చారా? మాకేమైనా సబ్సిడీలు ఇచ్చారా? ఏ రకంగా మిమ్మల్ని ఎందుకు ఏ విధానంతో మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు చెప్పండి. మేము కోరేది ఒకటే, మా ఆపరేటర్ల కేబుల్ ఇంటర్నెట్ లేకుండా ప్రజలకు మేము ఇండైరెక్ట్గా వాళ్ళకి మేము ఏదో ఒక రకంగా సేవ చేస్తున్నట్టే. మీ ఇంట్లో టీవీ చూడాలన్నా, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు ఎవరు చూడాలన్నా మా ఇంటర్నెట్ లేకుండా మీకు నడవదు. అలాంటి మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని ఇప్పటికే చాలా ఎత్తున కట్ చేసిన పరిస్థితి కదా. సో మరి ఆ కేబుల్ మళ్ళీ పనికొస్తాయా? దాదాపు ఎంత ఖర్చు ఉండొచ్చు? ఒకటి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు కట్ చేసినవి కూడా ఎంత వాల్యూ ఉండొచ్చు? అంటే ఇదంతా నష్టమేనా? లక్షలతో కూడుకున్నదండి. వాళ్ళు కట్ చేసేది ఒక 1 meter, ఒక 100 మీటర్లు కాదు, వేల మీటర్లు మొత్తం సిటీ మొత్తం కట్ చేస్తున్నారండి. ఒక ఆపరేటర్ కింద ఒక 100 మంది కస్టమర్లు ఉండాలంటే వాళ్ళు కొన్ని కిలోమీటర్ల వైర్ వేయాలి. ఒక కిలోమీటర్కి ఒక మీటర్కి వచ్చి 10-15 రూపాయలు 8 రూపాయలు ఒక ఫైబర్ని బట్టి ఉంటుందండి. అంత ఖర్చుతో కూడుకుంది. ఒక్కొక్కరు ఇప్పుడు ఇంట్లలో అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇదే విధంగా ఈయన కంటిన్యూ చేసేటట్టుంటే సూసైడ్లు కూడా చేయడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. అసలు మీరేం మాకు కోఆపరేట్ చేసింది లేదు, మేమేం సబ్సిడీలు అడగట్లేదు, మేము ఉద్యోగాలు అడగట్లేదు, మా బతుకులను మమ్మల్ని బతకనివ్వండి. మీరు చేసేది ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క ప్రజాపాలన అంటా ఉంది. సో అంటే గత ప్రభుత్వాలు చూసినాం, చాలా ప్రభుత్వాలు చూసి చెప్పేది ఏంటంటే ఇది 100% ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఇది అరాచక ప్రభుత్వం. మమ్మల్నే కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క ఫీల్డ్లో అరాచకమే చేస్తుంది. హైడ్రాని ఇల్లు కొడుతుంది, రైతులకు యూరియా బస్తాలను అలా బ్లాక్ చేసేసి వాళ్ళ గొంతు నొక్కుతుంది, వాళ్ళను హింసిస్తుంది. ఇప్పుడు కేబుల్ మీద పడిండు, రేపు ఇంకెవరి మీద పడేది, రేపు కూలీ చేసుకునే ప్రజలను వాళ్ళకు కూడా ట్యాక్స్ కట్టించే అంత గవర్నమెంట్ అంత గలీజ్గా ఉందండి. ఏం చెప్తాం ఫైనల్ గా? మీ కేబుల్ ఆపరేటర్ తరపున ఏం డిమాండ్ చేస్తా ఉన్నా, ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఒకటే అండి, మీరు మాకు ఎంప్లాయ్మెంట్ మీరు ఇవ్వకండి. మేము ఓన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. మా అండర్లో ఉన్న ఎంప్లాయీస్ మేము క్రియేట్ చేసుకున్నాం. మా మమ్మల్ని బ్రతకనియండి. మీకేంది సిటీ క్లీన్ కావాలా? మీరు కరెక్ట్ ఒక ప్లాన్ వేయండి, దాన్ని మేము అవలంబించకుంటే అప్పుడు మమ్మల్ని శిక్షించండి, అంతే.